అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి పాలనాపరమైన సంక్షోభం తలెత్తింది. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు హోంలాండ్ సెక్యూరిటీ విభాగం మూసివేతకు దారితీస్తున్నాయి. మినియాపోలిస్లో 2 అమెరికన్ పౌరులు ఇమిగ్రేషన్ అధికారుల తూటాలకు బలికావడంతో డెమోక్రాట్స్ హోంలాండ్ డిపార్ట్మెంట్ను మూసివేతకు పట్టుబడుతున్నారు. ఇమిగ్రేషన్ ఏజెంట్స్పై ఆంక్షలు విధిస్తే తప్ప నిధులకు మద్దతు ఇచ్చేది లేదని క్లియర్ చేయడంతో డెడ్లాక్ ఏర్పడింది. అమెరికా రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది. హోంలాండ్ సెక్యూరిటీ విభాగానికి నిధుల గడువు ముగుస్తున్నా అధికార ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. గురువారం జరిగిన కీలక ఓటింగ్లో డెమోక్రాట్లు నిధుల బిల్లును అడ్డుకోవడంతో డిహెచ్ఎస్ షట్డౌన్ కావడం దాదాపు ఖాయమైంది. ప్రధానంగా ఇమిగ్రేషన్ అధికారుల తీరుపై డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మినియాపోలిస్లో 2 అమెరికన్లను కాల్చి చంపిన ఘటన తర్వాత ఇమిగ్రేషన్ ఏజెంట్లపై కఠినమైన నిబంధనలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఏజెంట్లు మాస్కులు ధరించకూడదని, బాడీ కెమెరాలు తప్పనిసరి చేయాలని, వారెంటు లేకుండా అరెస్టులు చేయకూడదన్నది డెమోక్రాట్ల ప్రధాన డిమాండ్. మరోవైపు రిపబ్లికన్లు ఈ డిమాండ్లను తిరస్కరిస్తున్నారు. అధికారుల భద్రత దృష్ట్యా మాస్కులను తొలగించడం కుదరదని, డెమోక్రాట్లు కావాలనే పాలనను స్తంభింపజేస్తున్నారని మండిపడుతున్నారు. అమెరికా చరిత్రలో 5 నెలల్లోనే ఇలాంటి సంక్షోభం రావడం ఇది 3వసారి. ఒకవేళ శనివారం నుండి షట్డౌన్ అమల్లోకి వస్తే కోస్ట్ గార్డ్, సీక్రెట్ సర్వీస్, FEMA వంటి 16 కీలక సంస్థలపై తీవ్ర ప్రభావం పడనుంది. వేలాది మంది ఉద్యోగులు జీతాలు లేకుండానే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ట్రంప్ సర్కారు గతంలోనే కేటాయించిన ప్రత్యేక నిధుల వల్ల ఇమిగ్రేషన్, సరిహద్దు గోడ నిర్మాణ పనులు మాత్రం యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి ప్రజాప్రతినిధులు సెలవులపై వెళ్లడంతో ఈ షట్డౌన్ వచ్చే వారం వరకు కొనసాగేలా కనిపిస్తోంది. ట్రంప్ దూకుడుకు, డెమోక్రాట్ల పట్టుదలకు మధ్య అమెరికా పాలనలో అనిశ్చితి నెలకొంది.